शुभप्रदं जयप्रदं లేని మద్యం స్కామ్ సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలకు మరక అంటించి తప్పుడు కేసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేయించి మానసికంగా వేధించి వేల కోట్లు దోచేశారని అబద్ధపు ప్రచారాలు చేయించి ఎల్లో మీడియాతో డప్పు కొట్టించి వికృత ఆనందం పొందుతున్న చంద్రబాబును ఇప్పుడు నారావారి నకిలీ మద్యం వెంటాడుతోంది. కరకట్ట మొత్తం నకిలీ కంపు కొడుతోంది. బాబు నిజస్వరూపం బట్టబయలైంది. కర్మ విడిచిపెట్టలేదు. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే సృష్టి నియమం ఇదే. మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతుంది. కర్మ రిటర్న్స్ అంటే ఇదే. లేని మద్యం స్కామ్ సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు నకిలీ మద్యం స్కామ్లో పీకల్లోతు మునిగిపోయారు. దీనిపైనే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. బిగ్ స్క్రీన్ పై ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఈ చోటి కర్మ ఈ చోటే అన్నది మరోసారి రుజువైందా? చేసిన కర్మ వెంటాడుతుంది. వెరీ సింపుల్. మనం మంచి చేస్తే మంచి వెంటాడుతుంది, మంచి మనతో పాటు వస్తుంది. మనం చెడు చేస్తే చెడు మనతో పాటు వస్తుంది. ఏ చోటి కర్మ ఈ చోటే, ఆ చోటే లభిస్తుంది. సో చంద్రబాబు ఏదైతే లేని మద్యం స్కామును సృష్టించి మరి ఒక వికృత ఆనందం పొందుతూ అక్రమ అరెస్టులు చేయించారో, ఇప్పుడు ఆయన అసలైనటువంటి నకిలీ మద్యం స్కామ్లో పీకల్లోతు కూరుకుపోయారు. ఈ చోటి కర్మ ఈ చోటే అన్నది మరోసారి రుజువైందా? ఈ చోటి కర్మ ఈ చోటే. ఎస్, చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధం, చేసిన ప్రతి దుష్ప్రచారం ఆయన మెడకే చుట్టుకుంటోంది. లేని అప్పుల నుంచి సృష్టించిన మద్యం స్కామ్ వరకు, కరెంటు ఛార్జీలైనా, స్మార్ట్ మీటర్లైనా, ఇసుక పాలసీ అయినా చెప్పని అబద్ధం లేదు, చేయని దుష్ప్రచారం లేదు. ఇప్పుడు అవన్నీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఏ కన్ను చూడదనా ఈ విచ్చలవిడి మిడిసిపాటు, ఏ చేయి ఆపదనా తప్పటడుగుల ఈ అలవాటు, అదృశ్య సృష్టిగా సకల సృష్టి గమనిస్తున్నది లెక్క కట్టి అని ఓ కవి అన్నట్టుగా పాపాలన్నీ లెక్కగట్టి అన్నింటినీ కట్టగట్టి మొత్తంగా మూటగట్టి తిరిగి ఆయనకే ఇచ్చేస్తున్నట్లుగా ప్రకృతి సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతం ఏ రకంగా ఉందో ఒక్కసారి చూడండి. ఆ సంకేతం ఎలా ఉందో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాని భవమిహం. ఎంత చక్కగా చెప్పారో చూసారా? అంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని అర్థం. మంచి చేస్తే అదే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే అదే చెడు తిరిగి వస్తుంది. మనం చేసే కర్మఫలాలు వెంటనే లేదా మరో జన్మలో అనుభవించి తీరాల్సిందే. లేని మద్యం స్కామ్ సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు పీకల్లోతు నకిలీ మద్యం స్కామ్లో కూరుకుపోవడం కర్మ రిటర్న్స్ కాకపోతే మరేంటి సార్? జగన్మోహన్ రెడ్డి చేయని అప్పులను చేసినట్టుగా చిత్రీకరించి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ దుష్ప్రచారం చేయించిన చంద్రబాబు వారం వారం ఆర్బీఐ దగ్గర అప్పుల కోసం జోలె పట్టడం కర్మ రిటర్న్స్ కాకపోతే మరేంటి సార్? జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసి ప్రజలను బాధేస్తున్నాడని అబద్ధాలు ప్రచారం చేసి ఇప్పుడు 19,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ప్రజలపై బాధేసి దోచుకున్న దాంట్లో 1,000 కోట్లు ప్రజలకు తిరిగిచ్చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవ్వడం కర్మ రిటర్న్స్ కాకపోతే మరేంటి సార్? స్మార్ట్ మీటర్లు ఉరితాళ్లని దుష్ప్రచారం చేసి ఇప్పుడు అప్పులు చేసి మరీ స్మార్ట్ మీటర్లు తెచ్చి బిగించడం, దానిపై ప్రజలు తిరగబడటం కర్మ రిటర్న్స్ కాకపోతే మరేంటి? కొత్త ఇసుక పాలసీతో 1,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేసి ఫ్రీ ఇసుక పాలసీ తెస్తున్నారని చెప్పి ప్రతి ఇసుక రేణువుకు లెక్కగట్టి బిల్లులు వసూలు చేస్తుంటే ఫ్రీ పాలసీ పేరుతో ఈ దోపిడీ ఏంటని ప్రజలు నిలదీయడం కర్మ రిటర్న్స్ కాకపోతే మరేంటి? ఋషికొండకు గుండు కొట్టేశారని ప్రచారం చేసి జగన్ ప్యాలెస్ అంటూ దుమ్మెత్తిపోసి ఇప్పుడు దాన్ని ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రైవేటు చేతుల్లో పెట్టడానికి అదే ఋషికొండపై మరో 9 ఎకరాలు అప్పనంగా అదే ప్రైవేటోడికి కట్టబెట్టడానికి సిద్ధమవడం, ఇది చూసి ప్రజలు చీ కొట్టడం కర్మ రిటర్న్స్ కాకపోతే మరేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల అక్రమ రవాణా, ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్సీపీ రంగులు, సిద్ధం సభలకు ప్రభుత్వ డబ్బుతో ఆర్టీసీ బస్సులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇలా అన్ని దూది పింజల్లా ఎగిరిపోవడమే కాదు చంద్రబాబు అసలు రంగును మరోసారి బయట పెట్టాయి. 75 ఏళ్ల వయసులో కర్మ రిటర్న్స్ ఎంత భయంకరంగా ఉంటుందో బాబుకు చూపెట్టాయి.
ఎగ్జాంపుల్ ఒక్కసారి చూపిస్తాను చూడండి. వైఎస్ఆర్సీపీ పైన లేని మద్యం స్కామును సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలను ఒక్కొక్కరిగా అరెస్టు చేసుకుంటూ, జగన్ సన్నిహితులను ఒక్కొక్కరిగా అక్రమంగా అరెస్టు చేసుకుంటూ జైల్లో పెట్టేసి వాళ్ళకి ఏమాత్రం బెయిలు రాకుండా పదే పదే ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అడ్డుకుంటూ ఆ కుటుంబాల ఉసురు తగిలేలా ప్రవర్తిస్తున్నారు చూశారు. అది ఎలా తగులుతుందంటే కర్మ రిటర్న్స్. మనం ఏమి చేయాల్సిన పని లేదు, ప్రకృతి చెబుతుంది సార్ సమాధానం. ప్రకృతే కర్మ రిటర్న్స్కి సంబంధించినటువంటి సమాధానాన్ని ఇస్తుంది. ఒక్కసారి మొలకల చెరువులో ఏం జరిగింది, ఇబ్రహీంపట్నంలో ఏం జరిగింది, ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారి భాగోతాన్ని ఎలా బయట పెట్టిందో స్క్రీన్ పైన చూడండి. ఎంత అద్భుతమైన దృశ్యాలు. లేని మద్యం స్కామును సృష్టించి కొత్త కొత్త వీడియోలు రిలీజ్ చేసి కోర్టులకు మాత్రం వాటిని విడుదల చేయకుండా జాగ్రత్త పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి, కరకట్ట పెద్దలకు షాక్ ఇచ్చేటటువంటి దృశ్యాలు ఇవి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరు పట్టించారు? ఎవరు చంద్రబాబు నాయుడు గారి మెడకి, కరకట్ట పెద్దల మెడకి, కరకట్ట కుటుంబానికి ఆ మెడకి ఎవరు చుట్టారు? ప్రకృతి చుట్టింది. కర్మ సిద్ధాంతం అంటే ఇదే, కర్మ రిటర్న్స్ అంటే ఇదే. ఒకసారి చూడండి, మీ కిడ్నీల మీద, మీ లివర్ల మీద, మీ గుండె మీద, మీ నరాల మీద వ్యాపారం చేస్తూ 5,280 కోట్లు దోచేసిన వాళ్ళు ఎవరు పట్టించారు? ప్రకృతి పట్టిస్తుంది. ఎవరి వీరి మెడకు చుట్టారు? వీళ్ళకి ఆ కంపు ఎలా వచ్చింది? ప్రజలు ఎలా పసిగట్టారు? ఈరోజు మద్యం తాగాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఒక్కటి మాత్రం నిజం, ఇది బయట పడకపోయి ఉంటే ఇప్పటి వరకు మీరు తాగింది ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం, మొలకల చెరువు మద్యం ఒకటి. అదే ప్రతి 2 బాటిళ్లలో ఒకటికి తయారు చేయాలి. 50% అమ్మకాల్లో 50% నకిలీ చేయాలి. దాని ద్వారా ఏడాదికి 40,000 కోట్లు మనం సంపాదించాలి. అందులో 30% కరకట్టకు వెళ్ళిపోవాలి. ఆ కరకట్టకు వెళ్ళేది 12,000 కోట్లు. ఇక 50% ఏమో ఈ వ్యాపారం చేసినటువంటి పచ్చనేతలందరికీ 50%. పాపం ఈ తయారు చేసిన వాళ్ళకి ఎంత కష్టపడి ఎన్ని ఉద్యోగాలు, ఉపాధి కల్పన పోయింది. ఇప్పుడు ఇది బయటపడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలు, ఏది నకిలీ మద్యం బాటిల్ పెట్టిన అట్టపెట్టెలు మోయడము, లేబుల్ అతికించడము, మూతలు బిరడాలు బిగించడము, ఈ ఉద్యోగాలు పోయాయి ఇప్పుడు ఇది బయటపడడంతో. ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఎలా బయటపడ్డాయి? ప్రకృతి బయట పెడుతుంది. తప్పనిసరిగా ఏ పాపమైతే మనం చేస్తామో, ఏ కర్మనైతే ఆచరిస్తామో ఆ పాపం మనల్ని వెంటాడుతుంది. ఏ పుణ్యమైతే మనం చేస్తామో ఆ పుణ్యం మనల్ని వెంటాడుతుంది. ఏ కర్మ మనం చేస్తామో ఆ కర్మ ఫలితాన్ని ఈ జన్మలో, లేదంటే తప్పించుకుంటే మరో జన్మలో దాన్ని అనుభవించక తప్పదు. అందుకే నేను ఆ శ్లోకాన్ని మీకు వినిపించింది. ఈ చోటి కర్మ ఈ చోటే అనుభవించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఆ కొందరు పోలీసులకి ఇది ఇంకా అర్థమైనట్లేదు. ఈ చోటి కర్మే ఈ చోటే అన్నది వాళ్ళకి ఇంకా అర్థమైనట్టుగా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కల్తీ మద్యం దాగి, నకిలీ మద్యం దాగి ప్రాణాలు కోల్పోతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ వాస్తవాలను, ఈ వార్తలను రాసినందుకు సాక్షి మీడియా పైన అక్రమ కేసులు, పోలీసుల బెదిరింపులు, ఏదో ఎంప్లాయీస్ రోజు ఆఫీసులోకి వచ్చినట్టుగా రోజు పోలీసులు వచ్చేస్తున్నారు. ఇక్కడేమైనా ఉద్యోగం చేస్తున్నారో ఏంటో అర్థం కాలేదు. అసలైన ఉద్యోగం అక్కడ వదిలిపెట్టి చూడండి ఆ దృశ్యాలు. హైదరాబాద్, హైదరాబాద్ సాక్షి కార్యాలయానికి ఈరోజు పోలీసులు వచ్చారు. ఏంటి వార్త? మనం ఏం వార్తలు ఇస్తున్నాము? ఇది తాగి, ఈ నకిలీ మద్యం తాగి ఎక్కడికక్కడ జనాలు చస్తున్నారా బాబు, చావకండి. ఈ నకిలీ మద్యం తాగకండి, మీ ప్రాణాలు పోగొట్టుకోకండి, మీ కుటుంబాలను వీధిన పడేయకండి, మీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేయకండి అని నెత్తి నోరు కొట్టుకొని వార్తలు ప్రసారం చేస్తుంటే, అలాంటి వార్తలు ఇచ్చినందుకు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నోటీసుల దగ్గర ఉన్నారు. రోజు రావడము, బెదిరింపులు, చెకింగ్లు, నోటీసులు, ఇది పరిస్థితి. మరి ఇంతకుముందు చెప్పిన శ్లోకం ఒకటి ఉంది కదా, మరి ఎవరికైనా వర్తిస్తుంది. తప్పు చేసిన ఎవరికైనా వర్తిస్తుంది. ఆ శ్లోకాన్ని కూడా వేయండి, అందరికీ వినిపించాలి. అది ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకే ఎగ్జాంపుల్, ఎన్నో అవసరం లేదు సార్, ఒక్కటే. కర్మ రిటర్న్స్. సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు
వైఎస్ఆర్సీపీ మీద వేసినటువంటి లేని మద్యం స్కామ్కు సంబంధించి ఒక కుంభకోణాన్ని సృష్టించి దానికి ఆధారాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఎల్లో మీడియాలో విపరీతంగా వార్తలు రాస్తూ అక్రమ కేసులు పెడుతూ అన్యాయంగా అరెస్టులు చేస్తూ కుటుంబాలను వాళ్లను మానసికంగా వేధిస్తుంటే కర్మ రిటర్న్స్ సింపుల్గా చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టుకునింది. ఒకసారి ఆ శ్లోకం కూడా వేయండి, అందరికీ వినిపించాలి. ఇది జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. మన భగవద్గీత చెప్పినా ఏ శ్లోకం చెప్పినా అదే చెప్తుంది. ఆ శ్లోకాన్ని ఒకసారి వేయండి సార్. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాని భవమిహం. సత్కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది, నువ్వు దుష్కర్మ చేస్తే దుష్ఫలితమే వస్తుంది. ఇది సారాంశం. ఇది చంద్రబాబు నాయుడు గారికైనా టీడీపీ నేతలకైనా మీకైనా నాకైనా వైఎస్ఆర్సీపీ నాయకులకైనా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా ఈ దేశంలో ఉన్న వాళ్ళకైనా ఈ భూమి మీద ఉన్న వాళ్ళకైనా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకైనా అధికారులకైనా ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఓవరాల్గా కర్మ రిటర్న్స్ అన్నది ప్రారంభమైందా చంద్రబాబు నాయుడు గారికి? ఆ విషయాన్ని ఆయన పసిగట్టలేకపోతున్నారా? ఇప్పటికైనా గుర్తిస్తారా? మేలుకొంటారా? మార్పు తెచ్చుకుంటారా? ఈ అంశంపైన చర్చిద్దాం. ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో చేసి చూపిస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది. రండి. ఇది పర్లేదు, ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది. బాయ్స్ మీరు చూడండి, మ్యాన్స్ హౌస్ కి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది. అదిగోండి ఇప్పుడు బీర్ పెడుతున్నారు చూడండి. మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల చూడండి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్రర్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు. ఆటోమేటిక్ గా కమాండ్ కంట్రోల్ కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది. వాడు అక్కడ చెక్ చేస్తే షాప్ పేరు ఇంకా పెట్టలా. ఇది ఏం పేరమ్మా? ఈ సాయి వైన్స్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్ లో నకిలీ బీర్లు దొరికినాయి. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ ఈ చోటి కర్మ ఈ చోటి, ఎందుకంటే ఇది చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి అందరం గుర్తు. ఈ మధ్యకాలంలో ఈ పాట కూడా బాగా హిట్ అయింది, ప్రజలందరూ కూడా వింటున్నదే. ఈ సిద్ధాంతాన్ని, ఈ శ్లోకాన్ని, ఇది చెప్పేటటువంటి ఒక జీవిత సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ మీద తోసి 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందంటూ ఎవరెవరు ఇష్టం లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం పోతూ ఉంటే ఉన్నట్టుండి ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు నకిలీ మద్యం వ్యాపారం 5,280 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అన్నది మొత్తం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టుకుంది. అంటే చేసిన దానికి కర్మ రిటర్న్స్ అనేటటువంటి సూత్రం కరెక్ట్గా వర్తిస్తుందా ఇక్కడ? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు నమస్తే సార్. ఇప్పుడు మనకి కర్మ సిద్ధాంతం ఏంటంటే నీ చేసిన కర్మ ఇక్కడే అన్నది మన అందరూ జగమెరిగిన సత్యం. కానీ మీరు అక్కడ మాస్టర్ ఆఫ్ లైస్ అన్నారు, కానీ ఎ పర్సన్ హూ హాజ్ బోర్న్ విత్ లైస్. ఓకే. సో అంచేత ఏమవుతుందంటే నిత్యం చచ్చేవాడికి సావేట్ అన్నట్టు నిరంతరం అబద్ధాలలోనే మునిగి తేలుతుంటే ఒకవేళ ఆయన బయటకు వద్దామన్నా సరే ఈ తపేల ఛానల్లో ఆయనకు మనశ్శాంతిగా ఒక్క నిజం కూడా మాట్లాడినివ్వట్లేదు. ఆ దిక్కుమాల స్క్రిప్ట్లు ఇచ్చి ఎవరు వాడు పౌడర్ డబ్బా వాడు కిరసనాలు అమ్ముకునేవాడు, వాడు టోపీ పెట్టుకునేవాడు, ఇంకోడేమో కంచాలు మార్చుకునేవాడు, ఇంకోడేమో పెట్రోల్ బంకుల్లో పనిచేసుకునేవాడు. వాళ్ళెవరో మీకు తెలిస్తే నాకు తెలియదు, నాకు వాళ్ళెవరో తెలియదు. నాకు తెలిసినంత వరకు అవే. నాకు ఒరిజినల్ జర్నలిస్టులు ఏమైనా ఉంటే వెళ్ళి ఎత్తుక్కుందాం. ఫస్ట్ మీరు ఏదైనా తీసుకోండి, మామూలుగా చూడండి, చిన్నపిల్లల్ని ఆ ప్లగ్లో వేలెట్టకండి షాక్ కొడద్దంటే వీళ్ళు బంతం కొద్దీ అందులో వేలెట్టి షాక్ వాళ్ళే కొట్టించుకుంటున్నారు. మనం ఏంటి చెప్పాలి? ఇప్పుడు ఉదాహరణకి లిక్కర్ చాలా కేటగోరికల్గా ఏమీ కాకుండా ఆడ జనార్దన్ రావు గారిని తీసుకొచ్చి వీళ్ళు ముగ్గురు ట్రాక్ రికార్డు ఒకసారి చెప్దాం. తంబలపల్లిలో ఎవడైతే నిలబడ్డాడో, ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నారో ఆయన ఆఫ్రికా మధ్యమోనో ఎలక్షన్ ఎఫిడవిట్లోనే ఇచ్చాడు.
రెండోవాడు ఈ జనార్దన్ రావు, ఈ సురేందర్ నాయుడు ఏముంది 2014లో క్లీన్ చిట్ ఇచ్చి ఏమి కాకుండా 2 మర్డర్లు గౌరవ కింద హైకోర్టు కూడా జైల్లోనే కూర్చొని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు, ఎందుకంటే అలవాటు ఇప్పుడు. మూడోది ఈ జనార్దన్ రావు సంగతి. సార్ షర్ట్ మార్చుకోవడం రాదు, మీరు డిబేట్లో చెప్తున్నారు. ఫోన్ పోయిందని అబద్ధం చెప్తాడు. ఫోన్ పోయిందని అబద్ధం చెప్పినట్టు వీడియో ఎలా చేశాడు అంటే పోలీస్ కస్టడీలో ఉంటే మీరు తపేలా ఛానల్లో వీలైతే ఇంటర్వ్యూ కూడా ఇచ్చుకుని వచ్చేయండి సార్, తర్వాత మిమ్మల్ని నిదానంగా అరెస్ట్ చేస్తామంటారా? ఓ మాట చెప్తాను, ఎయిర్పోర్ట్లోనే కదా అరెస్ట్ చేశారు. అదే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తే రెడ్ కార్నర్ నోటీస్ ఏది? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఎందుకంటే రాజకేష్ రెడ్డి ఇలా దిగడం దుబాయ్ నుంచి వచ్చాడట, శ్రీలంక నుంచి వచ్చాడని అడ్డమైన పెట్టకథలు చెప్పి అరే బాబు నేను నీకాడికి వస్తున్నాను రా బాబు అన్నా సరే రెడ్ కార్నర్ నోటీస్ని వర్తింపజేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇతనికి ఎందుకు వర్తించింది? కర్మ రిటర్న్స్. రెండోది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో చిన్న క్రిటికాలిటీ ఉంది. రెండో వీడియోలో కూడా ఏమీ కాకుండా మన జోగి రమేష్ పేరు చెప్పేశాడు. జోగి రమేష్ సంవత్సరం బట్టి ఆల్మోస్ట్ మనమనే డిబేట్ కంప్లీట్ చేసాం సంవత్సరం కాలం. సంవత్సరం బట్టి మిథున్ రెడ్డి లాంటి విజయసాయి రెడ్డి లాంటి వీళ్ళందరూ తలమూలకలై ఈ దిక్కుమాల లెక్కర్ స్కామ్ లేని దాంట్లో జైలు పోయి 72 రోజులు 150 రోజులు ఉండి బయటకు వస్తే అరే ఏం పర్లేదు 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 5250 కోట్లు నేను సంపాదించేస్తానని జోగి రమేష్ ఏమైనా ప్రాణాలు తెగించి ఈ వ్యాపారం చేస్తారా సార్? అంటే ఒక విషయం చెప్తాను, ఇప్పుడు జోగి రమేష్ ఏమైనా ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నాడా? ఇప్పుడు గతంలో మా ప్రభుత్వం వచ్చేదాకా ఆ పిఎస్ శ్రీనివాసరావు నువ్వు రాకలే బాబు అక్కడే ఉండని చెప్పారు కదా, అలా ఇప్పుడు ఎవడ ఇన్సూరెన్స్ నేను వచ్చేసాడు. ఎందుకంటే మా సురేందర్ నాయుడికి ఏమి కాకుండా క్లీన్ చిట్ ఇచ్చినట్టు మా భుజంగరావు కూడా ఈ జనార్దన్ రావు కూడా క్లీన్ చిట్ ఇచ్చడానికి ఏమైనా నేపథ్యం తెరపడిందా? మా శ్రీనివాస్ అని వచ్చాడు కదా సార్, పిఎస్ శ్రీనివాస్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోడిపేటలో దొరికిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చే దగ్గర రాలేదు, రాగానే నువ్వు ఇలా అలర్ట్ చేయకూడదమ్మా జాగ్రత్త పని చేసుకొని విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ డబ్బులు ఇచ్చారు, జీతం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఇది ఏమైనా జనార్దన్ రావుకి ఏమైనా లోపాయికార ఒప్పందమా? నువ్వు వచ్చి కొట్టినట్టు తిట్టినట్టు కావాలంటే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుకోవచ్చు. మన ఎవరైనా అరెస్ట్ అయినట్టు కెమెరా పెడితే కూడా తోసేస్తారు కదా సార్ పోలీసు వాళ్ళు, మనోడు రికార్డింగ్ ఎక్కడ చేసాడు అదే షర్ట్ మార్చుకోండాను. సో లెక్కర్ దాంట్లో ఒక మాట చెప్దాం, ఏప్రిల్ నుంచి ఆగస్ట్ దాకా లాస్ట్ 24-25 డేటా తీద్దాం. 25-26 క్వార్టర్కి తీసుకుంటే డేటాలో 6750 కోట్లు సంపాదించింది. ఈ టెన్యూర్లో ముబ్బడిగా మరి ప్రాణాలు తగ్గించి వీధికి 4 వైన్ షాపులు పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టారు, ఇన్ని చేస్తే జస్ట్ 6980 కోట్లు సంపాదించారు. అంటే జస్ట్ 200 కోట్లు, 10% కూడా గ్రోత్ లేదు దీంట్లో. మరి సంపద సృష్టిస్తామని మీరే చెప్పారు కదా, అంటే సంపద మీ వాళ్ళకి సృష్టిస్తారు. ఏది ఒక ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఏది తంబాలపల్లిలో మొలకల చెరువు బ్రాండు ఒక ఎంఎస్ఎంఈ యూనిట్, అది దాని నుంచి వచ్చిన కుటీర పరిశ్రమలు ఏంటంటే ఏవి చెప్పండి, 1000 పైగా బెల్ట్ షాపులు ఒక్కొక్క నియోజకవర్గంలో. సో ఎంఎస్ఎంఈ యూనిట్లు కుటీర పరిశ్రమల్లో ఉపాధి కల్పించబడుతుంది. సో దీంట్లో ఎవరికి వస్తున్నాయి డబ్బులు? మీరు చెప్పిన 5250 కోట్లు ఖచ్చితంగా వాళ్ళకే వస్తున్నాయి. ఇది పల్నాడు వేదికగా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను దగ్గరలో పేరు కూడా చెప్పేస్తాను, మా మాట లేకుండా చెప్తున్నా. మర్యాదగా ఒప్పుకుంటే ఒప్పుకున్నారు, లేదంటే మాత్రం నేను చెప్పడం గ్యారంటీ విత్ ఎవిడెన్సెస్. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్, ఎక్కడ అక్కడ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ చూస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాలే మా కబుర్లు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఇప్పుడు వరకు వెళ్ళింది ఏముంది? ఇప్పుడు వరకు వెళ్ళిన సరుకు ఏమైనా వెనక్కి తీసుకొచ్చారు? 2 విషయాలు చెప్తాను. ఏ వైన్ షాపులకు ఈ నకిలీ మద్యం వెళ్ళిందో ఇప్పుడు వరకు ఏమైనా టాస్క్ ఫోర్స్ నో ఒక బృందాన్నో ఏర్పాటు చేసి తనిఖీలు చేయించారా? కనీసం ఈ బెల్ట్ షాపులు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, బెల్ట్ షాపుల మీద దాడులు జరిగాయి చెప్పండి సార్. నేను 1,00,000 సార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. గోవా నుంచి ఒక నియోజకవర్గానికి ఒక కంటైనర్ వస్తుంది, 2 గోవా బ్రాండ్లు. ఎందుకంటే కేరళ బ్రాండ్ వెళ్దే, బెంగళూరు బ్రాండ్ వెళ్దే, తెచ్చి అమ్ముతున్నారు లేదా? గోవా కేంద్రపాలిత పాలన నుంచి కూడా ప్రివిలేజ్గా తెస్తున్నారు. 3వ పాయింట్, 2వ ఒకటిది లెక్క తేలట్లేదు. ఎందుకంటే క్యాష్ డౌన్ ఇచ్చి కంటైనర్ ఒక్కొక్కడు స్టాక్ తీసుకుంటాడు బెల్ట్ షాపుల్లో, క్యాష్ తీసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు, అగ్రిగేట్ ₹1 కోటి సంపాదిస్తున్నారు. ఎవరెవరికి వెళ్తున్నా చెప్పమనండి. కర్మ రిటర్న్స్ అనేది కరెక్ట్ కనిపిస్తుందా అన్ని విషయాల్లో? అన్ని విషయాలు ముందు ఏం జరిగింది, ఎన్నికల తర్వాత ఏం జరిగింది? లెక్కర్ తోటి చెప్పా సార్. రెండోది బాదురే అని చెప్పారు. ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ నిన్నే కదా సార్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాచ్ కొట్టింది కదా, 1000 కోట్లు పెనాల్టీ వేసింది, 13 పైసలు తగ్గించమంది. దానికి వాళ్ళకి ఇస్తున్న పబ్లిసిటీ ఏంటంటే పైపొచ్చి మంత్రులకు మన క్యాబినెట్ మీటింగ్లో మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయడం రావట్లేదు, మీకు బాగా చెప్పడం రావాలి, మనం తగ్గించామన్నట. ఏడు తగ్గించింది? వాత పెట్టి. గతంలో మీకు కరకట దగ్గర ఎస్కెత్తుకెళ్ళిపోతున్నప్పుడు మీకు తెలుసు కదా పెనాల్టీ క్లాస్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది, దాన్ని కూడా వీళ్ళు సమర్థించుకునే నేపథ్యం దగ్గర మనం ఏం చేయలేకపోతున్నాం. అలా మీరు మూడోది తీసుకోండి, ఎంప్లాయీస్ విషయంలో రాత్రం ఐఆర్ ఇస్తాన్నారు, డిఏలు ఇస్తున్నారు. ఎన్ని డిఏలు బాగా ఉన్నాయండి? ఉపాధ్యాయుల విషయంలో కూడా చాలా, ఉపాధ్యాయుల విషయంలో కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్లు లేవు, నానా తెప్పలు పడి ఆఖరికి అడ్మిషన్స్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ లేక నానా ఇబ్బందులు పడితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్హాన్స్ అవుతుందా, అప్లిఫ్ట్ అవుతుందో సార్ చెప్పమనండి.
మరి ఇంత అపార అనుభవం ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులకి తర్వాత ఉద్యోగులకి జగన్ మోసం చేశారని ఈరోజు పబ్లిక్ గా తేలిపోయింది కదా ఎవరు మోసం చేశారు, నేను ఎవరు బొప్పరాజు గారు కాస్త ఇంటర్వ్యూ చూడండి న్యాయం ఒకసారి. చేశారన్నది. బొప్పరాజు గారు ఉద్యోగ సంఘాల ప్రెసిడెంట్ అయినా ఆయన ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. ఎంత క్లియర్ గా చెప్పాడు ఎన్ని డిఎల్ బకాయిలు ఉన్నాయో, ఏ విధంగా తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు వాళ్ళు, Yes. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అన్న టైప్లో మాట్లాడాడు. ఇది కాక ఇసుక పాలసీ తీసుకొచ్చారు. ఎవరైనా మనశ్శాంతిగా ఉన్నారా? ఎక్కడైనా మనశ్శాంతిగా ఉన్నారా రాష్ట్రం మొత్తం చెప్పండి? ఎందుకంటే ఫ్రీ ఉచిత ఇసుక ఇసుక. కదా సార్? ఇస్తే మరి ఇసుక జిఎస్టీ ఫ్రీ కదా. నా ట్రాక్టర్ ఉంటే నాకు ఫ్రీ ఇసుక. నేను ఫ్రీ ఇసుక అని చెప్పాను, ఫ్రీ ఇసుక ఇచ్చేసాను. అదే, మీ ఇంటికి తీసుకొచ్చి నేను ట్రాక్టర్లో మీ ఇంటికి తీసుకొచ్చి పోయాలని అడిగారు చంద్రబాబు. అదే సార్, మాకు ఇక్కడ పైన బోర్డు పెట్టారు మంచి ప్రభుత్వం అదని. అది చదువుకుని పోవడం మేము ఇంటికి ఎవరంటే మీరు చదవండి పైన మంచి ప్రభుత్వం అంటారు, అలాగే చదువుకుని పోతున్నాం. ఓకే. అలా మీరు మైనింగ్ పాలసీ చూడండి ఒకసారి. తర్వాత పర్యాటక రంగ శాఖకి గత ప్రభుత్వం దగ్గర 480 కోట్లు వెచ్చించి రుషికొండ కడితే ఇప్పుడు 9 ఎకరాలు ఎవరికి అన్యాక్రాంతం చేస్తున్నారు. ఓ పక్కనేమో దీనికి ఇంకా ఏడ్ చేయాలో ఆలోచిస్తారా? ఇన్నాళ్ళు పెట్టిందా మీ అనుభవానికి? ఈ ఫలక్నామా ప్యాలెస్కి తాజోడికి ఇచ్చారు కదా సార్ ఇక్కడ, తాజ్ గ్రూప్ వాడికి ఇచ్చినట్టు అది ఇచ్చే శుభ్రంగా రైట్ 60,000 ఆయన అగ్రిగేట్ పర్ డే. అది ఎక్కడంటే మన ఇది ఉంది కదా రుషికొండ దాటిన తర్వాత ఒక రిసార్ట్లో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ కమోడ్లో అన్నీ బాగున్నాయని బాగా పబ్లిసిటీ ఇచ్చారు కదా. మరి వైఎస్ఆర్సీపీ బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన పబ్లిసిటీ బాగా ఇచ్చారు కదా రుషికొండకి 4 సార్లు వెళ్ళి. ఆయన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఓ పక్క ఇది ప్రపంచం తిరగబడిపోయినా ఈ బిల్డింగ్కి ఏమవుదు, జర్మన్ జపానీ టెక్నాలజీతో కట్టండి ముఖ్యమంత్రి చెప్తే నాదెళ్ళ మనోహర్ వెనక్కి పెట్టి పెచ్చులు ఎక్కడ పెడితే తిరగేసి దోసి తిరగేసినట్టు వేసి దూరంగా వెళ్ళండమ్మా ప్రమాదం తెరబడిపోద్ది అంటారు. బాబు 11,000 తగలబెట్టి కట్టిన సచివాలయాలన్నీ టెంపరీ అని బ్రాకెట్లు పెట్టిన దానికి ఎన్ని సీళ్ళు పడ్డాయి, ఎన్ని కన్నాలు పడ్డాయి, ఎన్ని నీళ్ళు పడుతాయో చూసుకోమనండి ఒకసారి వెళ్ళి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? అలా మీరు ఏ అంశం తీసుకున్నా సరే, మీరు రంగుల విషయంలో కూడా మీరు ఎంత అబాస్పాలు చేశారండి. అక్కడికి ఇదే పవన్ కళ్యాణ్ కోడిపేటలో నిలబెట్టి నువ్వు చెప్పినా అని మేమైతే దులిపికి వెళ్ళిపోయామంటే 199.50 కోట్లు ఖర్చు అయింది సార్ రంగులు వేయడానికి. 101 కోట్లు అదే 199.50 అంటే కనీసం 200 కోట్లు కూడా కాలే. ఇది ఏది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మండల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ నిలబెట్టి చెప్పిన తర్వాత నాలికి కూడా కరుచుకోడు. మద్యపాన ప్రియులు ప్రాణాలు తీసేస్తే జగన్ అని మొత్తుకున్నాడు కదా మనోడు. మరి ఏది నిజంగా ప్రాణాలు ఎడపోతున్నాయి, రాష్ట్రం మొత్తం ప్రాణాలు పోతున్నాయి. అడ్డమైన చెత్త కలిపారన్నారు, జే బ్రాండ్లు అన్నారు. ఇవన్నీ మీరు చెప్పిన దానికి కాంట్రడిక్షన్గా ఇక్కడ జరుగుతుంటే దీని మీద ఎందుకు మాట్లాడరండి? మీరు ఇవన్నీ మీరు ఏదైనా తీసుకోండి సార్. వీళ్ళ ముగ్గురు ట్రాక్ రికార్డుతో వీళ్ళు బదనాం అవుతుంది దగ్గర. లేని దానికి ఇన్నాళ్ళు జైళ్ళు, లేనోడికేమో రెడ్ కార్నర్ నోటీసులు, నిజంగా నిక్కచ్చిగా దొరికినోడికేమో రెడ్ కార్నర్ నోటీసు లేకుండా ఏదో చూడండి విహారయాత్రలకు తీసుకెళ్ళినట్ట పెట్టెట్టుకుని కులాసగా నడుచుకొస్తుంటే ఎక్కడ ఉంది సార్ లాండ్ ఆర్డర్ మీద కంట్రోల్? ఈ విచ్చలవిడితనం ఏంటండి ఈ వ్యాపారానికి? ఎవరిని అడ్డుకట్టేసి వాళ్ళు లేరా? ఇంత ఎక్స్చక్కర్కి ఇంత భయంకరంగా 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారండి అన్యాక్రాంతంగా తయారు చేసిన తంబలపల్లి బ్రాండ్ ఇది, మొలకల చెరువు బ్రాండ్ ఇది. మరి జే బ్రాండా ఇది మొలకల చెరువు బ్రాండా? మొలకల చెరువు కదా. లేదంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపిన టీబీజే బ్రాండా? ఎంసీ అంటే అదేనా? ఎంసీ అంటే మొలకల చెరువు కొత్త ఎమ్మెల్యే అండి. ఇబ్రహీంపట్నం ఐబీఐ అని ఏదో పేరు పెట్టి తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. ఐటీడీపీ అంటే ఇబ్రహీంపట్నం తాలూకా మందా అని అడుగుతున్నా. శేఖర్ రెడ్డి గారు, ఈ చోటి కర్మ ఈ చోటే అన్నది లిక్కర్ స్కామ్ విషయంలో బాబుకు అర్థమయ్యేలా కర్మ రిటర్న్స్ వచ్చేసినట్టేనా? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనేసి ఖచ్చితంగా ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో దాన్ని ఏ ఒక్కరూ తప్పించుకోలేదు సార్. దానికి సాక్ష్యమే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, ఏవైతే అధికారం రాగానే లేని మద్యం స్కామ్ ను సృష్టించి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఎంతో పారదర్శకంగా డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు వచ్చేది సార్, డిపోల నుంచి నేరుగా ప్రభుత్వ మద్యం దుకాణాలకు వచ్చేది సార్. ఎక్కడ బెల్ట్ షాపులు ఉండేవి కాదు. అవును. సో బెల్ట్ షాపులు ఉండేవి కాదు, ప్రైవేట్ మద్యం షాపులు ఉండేవి కాదు. మరి నకిలీ అనే మాటకి తావెక్కడుంది, కల్తీ అనే మాటకి తావెక్కడుంది? కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా అందరూ కలిసి చెన్నై ల్యాబ్ పేరుతో తప్పుడు ప్రచారం చేశారు. చివరికి చెన్నై ల్యాబే మేము కాదు ఇది ఇచ్చిందని చెప్పినా సరే అదే తప్పుడు ప్రచారాన్ని గత 5 సంవత్సరాల పాటు కొనసాగించారు. అధికారంలోకి వచ్చిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, భారతీ మేడం గారి పేరును బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరి మీద కక్ష సాధించాలని ఒక దురుద్దేశంతో లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి అందరినీ జైల్లో పెట్టుకొని వాళ్ళు ఉసురు కొట్టుకున్నారు సార్. ఏదైతే సంబంధం లేని భారతీ మేడం గారిని తీసుకొచ్చి ఆవిడ క్యారెక్టర్ ని అసోసియేట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి దృష్టిలో కూడా చిత్కరించబడ్డారు సార్. చివరికి ఈ రోజు ఏమైంది? కర్మ రిటర్న్స్
తన ప్రభుత్వ హయాంలో తన ఇన్ఛార్జ్ సమక్షంలో తనకు సంబంధించినటువంటి మీరు ఏదైతే 2016లో క్షమాపించి పెట్టి తీసుకొచ్చినటువంటి డబుల్ మర్డర్ నేరస్తుడు ఆధ్వర్యంలో కరకట్టకు అతి సమీపంలో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇబ్రహీంపట్నం ఎంత దూరంలో ఉంది? ఉప్పు మూటలు కట్టి పంపిస్తే బాటిల్ కూడా ఇక్కడికి వస్తాయి. అమరావతికి కోతవేటు దూరంలో నకిలీ మద్యం అనే కంపుతో ఈ రోజు ప్రభుత్వం మొత్తం ఇరుక్కుపోయింది. ఈ నకిలీ మద్యం కంపు కరకట్ట కొంప వరకు వెళ్ళిందంటే కర్మ రిటర్న్ సాక్ కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి సార్. నెక్స్ట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సార్ 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నారు సార్. చివరికి వాళ్ళ నోటితో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,36,000 కోట్ల రూపాయలు మాత్రమే పూర్తి అప్పు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు శుక్రవారం వస్తే చాలు, శుక్రవారం వస్తుందంటే అప్పుల వారం అయిపోయింది. మంగళవారం కేవలం 16 నెలల్లో 2,20,000 కోట్ల రూపాయలకు పైచులకు అప్పుతో ఈ రోజు రాష్ట్రం సోమాలయం చేస్తా ఉన్నారు. సో కర్మ రిటర్న్స్ సార్ ఇక్కడ కూడా. ఇక తిరుమల సార్, నేను ఒక హైందవుడిగా చెప్తున్నాను సార్. తిరుమల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తిరుమల మీద వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళ చేయని దుష్ప్రచారమే లేదు సార్. వెంకటేశ్వర స్వామిని వాళ్ళ దుష్ట రాజకీయాలకి దుష్ప్రచారానికి వాడుకొని పాపానికి మూడకట్టారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లడ్డూ కల్తీ జంతు కొవ్వు కలిసిందని పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూను కూడా వాళ్ళ ప్రచారానికి వాడుకున్నారు. చివరికి ఏమైంది సార్? వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం తిరుమల అనే అంశం ఎత్తితే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ యొక్క చైర్మన్ ని చిత్కరించుకునే పరిస్థితి వచ్చింది సార్. నిజం. ఎందుకంటే తిరుమల విషయంలో లడ్డూలకు జంతువులకు పూశారని అబద్ధాలు ప్రచారం చేస్తే ఆఖరికి దానిపై అది ప్రూవ్ చేసుకోలేక ఏ కమిటీ వేసినా ప్రూవ్ చేయలేదు ఇప్పటి వరకు. నకిలీ కల్తీ ఇవి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి వచ్చేసారు జంతువుల కొవ్వు నుంచి. అంటే కొవ్వు మొత్తం కరిగిపోయింది. గమనించారో లేదో? కర్మ రిటర్న్స్ లో ఏమవుతుంది? లడ్డూలకు పూసిన కొవ్వు మొత్తం కరిగిపోయింది సార్. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు, ఖచ్చితంగా అనుభవిస్తారని ఆ రోజు మీ డిబేట్ సాక్షిగా నేనే మాట్లాడాను సార్. అవును, కర్మ రిటర్న్స్ సార్ ఇది కూడా. ఇక ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక కల్పిత నటుడు కల్పిత నాయకుడు సార్, కల్పించబడినటువంటి నాయకుడు. 30,000 మంది మహిళల మిస్సింగ్, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీసే చట్టాలన్నారు సార్. ఈ రోజు రాష్ట్రంలో 200కు పైగా మహిళల మీద అఘాయిత్యాలు మీరు చెప్పినట్టుగా హత్యాచారాలు జరిగితే ఈ రోజు ఎక్కడికి పోయాడు పవన్ కళ్యాణ్? ఏమైపోయా చట్టాలు? కిక్కురు మనకుండా ఉన్నారు. సో కర్మ రిటర్న్స్ సార్. ఉద్యోగాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వ రంగంలో 2,36,000 ఉద్యోగాలు తీసుకొచ్చి అదే విధంగా ప్రైవేట్ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ మొత్తం మాట్లాడారు సార్. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళే వచ్చేసి ప్రింటేసి ప్రజలకు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఇది కర్మ రిటర్న్ సార్. కానీ 16 నెలల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ సార్ ఒక డిఎస్సీ తప్పితే. కానీ 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 1,50,000 ఉద్యోగాలు సార్. కానీ అదేంటో అదే చిత్రమో కానీ వీళ్ళని నమ్ముకొని ఓట్లేసినందుకు యువతకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు నెలకే, అది ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. పాపం వీళ్ళు చేసిన కర్మ, వీళ్ళ చేసిన పాపం వాళ్ళకి తగిలేటట్టు పరిస్థితి సార్. ఇక పథకాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు సృష్టించి రాష్ట్రంలో పేదరికాన్ని పారదోరాలి, అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని పథకాలు మొత్తం సృష్టిస్తే ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి దుష్ప్రచారానికి తెరలేపారు సార్. చివరికి అవే పథకాలను కాపీ కొట్టి అవే పథకాలు నడిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఇక పరిశ్రమలు సార్, ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,26,000 కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండ్ అయ్యి కేవలం గ్రీన్ ఎనర్జీ రంగంలో 7 లక్షల కోట్లు, ఇవి కాకుండా 13 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగితే ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు సార్. కానీ ఈ రోజు 16 నెలల్లో సార్, ఇది ఖచ్చితంగా మీరు చూడాలి సార్, 16 నెలల్లో కూడా ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్ గా జగన్మోహన్ రెడ్డి గారు మారిస్తే ఈ రోజు వాళ్ళు ఎంఓయూ చేసుకున్నటువంటి ప్రతి గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంఓయూ చేసుకుని ల్యాండ్ అలాకేషన్ చేస్తే వాటికే చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా వాటికే ఎస్ఐటిబిలో మళ్ళీ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో వాటికే మళ్ళీ పర్మిషన్స్ వస్తున్నారు సార్. పంపు స్టోరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాని గురించి మాట్లాడారు సార్. సార్ కర్మ ఎంత రిటర్న్స్ అంటే సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కడితే దానికి
ప్రగతికి సోపానం అని చెప్పి రాసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్ వాళ్ళకి. సరే, పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే తీరానికి పరిహారం, తూర్పు తీరం లాజిస్టిక్ హబ్ గా మారిపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. రైట్. సో ఈ ఎన్నికల కర్మ రిటర్న్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఏమీ చేయలేదు అన్నారు కదా సార్. అవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే రాష్ట్రానికి మణిహారం, రాష్ట్రానికి అవసరం అనే పరిస్థితి తీసుకొచ్చాం సార్. చివరిగా నేను ఒక మాట చెబుతాను సార్. చివరిగా ఒక మాట చెబుతాను సార్. 16 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంట్రా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టడం. తల్లికి వందనం కాస్త అమ్మఒడి నుంచి వచ్చింది, రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభవ వచ్చింది, వాహన మిత్ర, మత్స్యకార భరోసా ఇలాంటివన్నీ కూడా కాపీ కొట్టుకొని అవి కూడా అరకొరగా ఇస్తూ ప్రచారం చేసుకోవటం. రెండు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నిటికీ ఈయన రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ నేనే తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడుకోవటం. ఈ రోజు వచ్చినటువంటి గూగుల్ కూడా అదాని మేము ఇచ్చిన దాంతో టైఅప్ అయి వచ్చింది, కొత్త పెట్టుబడి కాదు, దాన్ని కూడా మాదే అని చెప్పుకోవటం. మూడోది ఏంటంటే పూర్తి స్థాయి డిబేట్ దాని మీద రాష్ట్రానికి సృష్టించినటువంటి సంపదని, రాష్ట్ర ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని, రాష్ట్ర పర్యాటక రంగానికి తీసుకొచ్చినటువంటి ఋషికొండ భవనాల్ని, వీటన్నిటినీ కూడా పప్పు బెల్లాల్లో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి జేబులు నింపుకోవడం తప్పిస్తే ఈ 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తన విజనరీతో తన బ్రెయిన్ చైల్డ్ తో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చర్చకు రావచ్చు. రైట్. ఇంకొక విషయం కూడా ఉంది, తర్వాత మళ్ళీ మీతో మాట్లాడినప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే ఎవరు నిజాలు మాట్లాడినా, వార్తలు రాసినా మీడియా పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఈ అక్రమ కేసులు పెడుతున్నటువంటి పోలీసులకి చంద్రబాబు చెప్పింది వింటున్నటువంటి ఆ కొందరు పోలీసులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అనే అంశం పైన కూడా మనం మాట్లాడదాము. కాసేపు తర్వాత మీతో మాట్లాడతాను. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, నకిలీ మద్యం స్కామ్తో కర్మ రిటర్న్స్ అన్నది బాబు కంటికి 70 mm పిక్చర్లో కనిపిస్తోందా? ముందుగా మీకు, సాక్షి టీవీకి, తెలుగు ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా నమస్సుమాంజలి. అదే అన్నప్రసాదానికి నా నమస్సుమాంజలి. ఈరోజు కర్మ అనేది ఖచ్చితంగా ఒక న్యూటన్ లాంటిది. మనం ఏం చేసినా సరే దానికి ప్రతిచర్య అనేటువంటిది ఈ ప్రకృతి ఇవ్వడం అనేది ఆనవాయితీ. చంద్రబాబు నాయుడు దానికి అతీతమైనడేం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు మీద ఒక నానుడి జనాలు ఆంధ్ర రాష్ట్రంలో యావత్ ప్రపంచంలో కూడా పోతా ఉంది. ఎందుకంటే నిజం చెప్తే నీ తల 1000 వచ్చులు అవుతుంది అనేటువంటిది ఒక ముని శాపం అంట ఆయనకి. అందువల్ల ఆయన నిజం చెప్పడు. అది ఆయన సృష్టి ధర్మం. అది ఆయన పుట్టుకలో ఉండేటువంటి సృష్టి ధర్మం. నిజం చెప్తే ఆయన తలకాయ పగిలిపోతుంది. ఆయన తలకాయ పగలు కొట్టుకోలేడు కదా. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. ఆయనకి వచ్చింది అబద్ధాలు. అందుకే 4 సార్లు ముఖ్యమంత్రి కావడానికి కూడా ఆయన చేసినటువన్నీ అబద్ధాలే. ఎన్టీఆర్ని వెన్నుపోటు పడడం అబద్ధమే, ఆ తర్వాత రెండోసారి కూటమి పాలకుల్ని వెన్నుపోటు పడడం అబద్ధమే, మూడోసారి అదేవిధంగా ప్రజలకి అబద్ధ హామీలు ఇచ్చి 600 హామీలు ఇచ్చి రాజకీయం చేయడం అబద్ధమే. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అన్ని అబద్ధాలతోనే వచ్చాడు. కర్మ రిటర్న్స్ చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అనేది అసలు ఆయన 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుసుకో ఉండాలా. కానీ ఆయన ఇంకా కూడా ఆయన తెలుసుకోవాలి, అదే భ్రమలో ఉన్నాడు. ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నాడో, ఎంతమంది ఎంపీలను అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నాడో, అదే ఎమ్మెల్యేలని అదే ఎంపీలని ఆయన గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ఇది కర్మ రిటర్న్స్. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, బాదురే అంటూ ఎప్పుడు పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తూ ఉంది? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డే అక్షంతలేసి, ముఖ్యమంత్రి నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు, నువ్వు కట్టించుకున్న బిల్లులను వెనక్కి ఇవ్వనటువంటి సందర్భాలు ఎక్కడ కనిపించవు. ఇప్పుడు కట్టించిన బిల్లులు కూడా వెనక్కి ఇవ్వనేటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితి చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది గొప్పగా ప్రచారం దాన్ని ఏం గొప్పగా ప్రచారం చేస్తున్నారంటే ఇది టీవీస్ లో, ఈ యొక్క పత్రికల్లో చాలా అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం వల్ల ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి మార్పులు వచ్చి, ఆ మార్పుల వల్ల ఈ యొక్క లాభాలు వచ్చాయి, ఈ లాభాల వల్ల మేము తగ్గిస్తున్నాం అనేటువంటి ఒక దుష్ప్రచారం వల్ల దానికి పాజిటివ్గా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రక్రియలను కూడా చంద్రబాబు నాయుడు బాగా గమనించాలి. అదేవిధంగా మనం వాహన మిత్ర అనేటువంటి ఒక ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఆ రోజు యువగంగాళం అనేటువంటి ఒక కార్యక్రమంలో మన
లోకేష్ గారు యువగంగాళం నాకు నోరు తిరగదండి, అది యువగంగాళం అంటున్నాను. యువగళం అండి, సారీ. అది యువగళం, నాకు నోరు తిరగదు, అందుకని యువగంగాళం అంటున్నా. ఆ యువగంగాళం పాదయాత్రలో ఆయన వాహన మిత్రలో 13,000 మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అదే 13 లక్షల మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్సే కాకుండా వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ కూడా ఇవ్వాలా, అదేవిధంగా హెవీ లైసెన్స్ కలిగినటువంటి లారీ డ్రైవర్స్కి, టిప్పర్ డ్రైవర్స్కి అందరికీ ఇవ్వాలా, వాళ్ళంతా కూడా వాళ్ళు డ్రైవర్స్ కదా అనేటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్ ఆయన విచ్చలవిడిగా విసిరిపారేశాడు. పత్రికలు ఉన్నాయి కదా, ఒక రోత పత్రికలు, నీతి ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ పత్రికలు విచ్చలవిడిగా విసిరిపారేశాడు. కానీ ఏం చేశాడు ఆయన? ఇచ్చాడా? ఎంతమందికి ఇచ్చాడు? 2,90,000 మందికి ఇచ్చేసి చేయి జరుపుకొని నేను వాహన మిత్రం చేసేసాను. ఇది కర్మ రిటర్న్స్ కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఇదే కదా. అదేవిధంగా ఇంకొకటి నిస్సిగ్గుగా చెప్పాలి, నాకైతే సిగ్గేస్తూ ఉంది చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని గురించి తలుచుకుంటే నేను నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద నిలబడుకున్నాడు, మన లోకేష్ గారు కూర్చో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని చూపించి, మంత్రి గారు చదువుకున్నారు, ఆయన బాగా స్కూల్లో చదువుకున్నాడు, ఆయన ఆలోచనలోంచి పుట్టింది తల్లికి వందనం. సిగ్గుగా లేదండి? 45 సంవత్సరాల ఇండస్ట్రీ, మీరు ఇంత ప్రచారం ఉన్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా ఈ రోజు కూడా తల్లికి వందనం అనేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఎవరినైనా సరే మహిళని అడిగితే, బిడ్డని అడిగితే, స్కూల్లో చదువుకునే బిడ్డని అడిగితే అమ్మ ఒడి అంటారే కానీ తల్లికి వందనం అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు తీసుకుంటున్నారు కదా డబ్బులు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కానీ అమ్మ ఒడి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ తల్లికి వందనం అనేటువంటి పేరు ఈ రోజు ఎవరు పలికేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు అదే యువగంగాళంలో ఈయన ఏం చెప్పాడు? ఎవరు? మన లోకేష్ గారు. ఏంది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేది 15,000 చెప్పి 13,000 చేతికి ఇచ్చి 2,000 కోత పెట్టాడు అని చెప్పని పెద్దగా ప్రచారం చేశాడు. ఈరోజు నిస్సిగ్గుగా ఆ మంత్రి గారి ఆలోచనలో నుంచి పుట్టింది ఈ యొక్క తల్లికి వందనం అని చెప్పని 45 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండేటువంటి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తా ఉంటే నాకు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పుట్టానని చెప్పని ఒళ్ళంతా కూడా గగురుపాటుకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది నాకు. ఎందుకు ఈ రాష్ట్రం ఈ విధంగా అధ్వాన పాలు అయిపోయింది అనేటువంటి పరిస్థితి. నిజంగా ఈ రోజు నువ్వేం చేసావు? అదే 13,000 ఇచ్చావు, 2,000 ఏం చేసావు? కలెక్టర్ అకౌంట్లో వేసావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ అకౌంట్లో వేయలేదు, ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ అకౌంట్లో 2,000 వేస్తూ ఆ స్కూల్లో ఉన్నటువంటి రిపేర్లకు కానీ, టాయిలెట్ల రిపేర్లకు కానీ మీ స్కూల్లో మీరే చేసుకోండి అని చెప్పని ఆ స్కూల్కి 2,000 వేశాడు. ఈరోజు కలెక్టర్ అకౌంట్లో వేశాడు. కలెక్టర్ అకౌంట్లో వేసిన ఆ డబ్బులు 2,000 రూపాయలు తిరిగి స్కూల్కి రావడానికి హెడ్ మాస్టర్ పోయి కలెక్టర్ అడిగే పరిస్థితి వస్తుందా? కాబట్టి 13,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఏమైంది? అక్రమం రిటర్న్ అయింది. ఇప్పుడు ములకల చెరువు లిక్కర్ స్కామ్ పరిస్థితి కూడా మనం చూడాలి. అసలు మన రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందా? ఏ విధంగా అది వెలుగులోకి వచ్చింది? ఒకసారి మనం నీతిగా ఆలోచిస్తే, ఎవరో ఒకడు అనామకుడు ఒక ఆయన ఈ ఈవీఎంలు మెయింటైన్ చేసి ఈవీఎంలు చేసేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక లెటర్ రాశాడంట. ఆ లెటర్ రాస్తే హడావుడిగా లిక్కర్ స్కామ్ అయిపోయింది, లిక్కర్ స్కామ్లో అంతా మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా అన్యాయం అయిపోతున్నారని చెప్పి ఆయన ఒక స్క్రిప్ట్కి డైరెక్షన్ ఇచ్చాడు. ఆ డైరెక్షన్లో ఉండేటువంటి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి ఒక సూత్రాలు మొత్తం టోటల్గా ఒక చరిత్రనంతా కూడా అభూత కల్పనగా ఒక మొత్తం దాని ప్రకారం చేస్తున్నారు. నిజంగా ఈరోజు నిజంగా సిగ్గేస్తూ ఉంది. అత్యున్నతమైనటువంటి హైకోర్టు పోలీసు వ్యవస్థని, డీజీపీని నిద్రపోతున్నావా, ఈ పోలీసు వ్యవస్థను మూసేయండి అని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో రాకూడదు, ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. నేను మీ ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తి గారికి ఒక చిన్న ఇది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయ్యా హైకోర్టు న్యాయమూర్తి గారు, మీకు నమస్కారం. పోలీసులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, డీజీపీ కానీ నిద్రపోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మత్తులో పడుకున్నారు. ఆ మత్తు ఎట్టాడంటే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ విధంగా వీళ్ళ పేర్లే గుర్తుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పేర్లు మాత్రమే గుర్తుంటాయి. ఆ మత్తులు టకటకలు వేస్తారు, వాళ్ళ ఇళ్ళకి పరిగిస్తారు. ఇంకేం లేదు, వాళ్ళకి నిద్ర కాదు, అది మత్తు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మత్తు. నిజంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి సార్ చిన్న ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు కూడా ఏ విధంగా చేశారు? ఈ 17 మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అన్ని మొత్తం ఆయన షూట్ చేసుకుని వచ్చి ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
మంచిది, ఓకే, వెరీ గుడ్. ఈరోజు కూడా నేను ఆమెను స్వాగతిస్తున్నా. అమ్మా అనితమ్మ, మీరు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎక్కువ రండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్లో ములకల్ చెరువులో ఏ విధమైనటువంటి పరికరాలు పెట్టాడు, ఎంత పర్సంటేజ్ దాంట్లో పోస్తున్నాడు, ఏమేమి వేస్తున్నాడు, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ నాణ్యమైన లిక్కర్ ఇస్తానండి, నాణ్యమైన మద్యం ఇస్తామన్నాడు సార్. ఏ ముఖ్యమంత్రి కూడా నాణ్యమైన వైద్యం ఇస్తాడు, నాణ్యమైన విద్య ఇస్తాడు, నాణ్యమైన మద్యం ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకే ఒక నిమిషం సార్, నిజంగా ఆయన ఇప్పుడున్నటువంటి లిక్కర్ తయారు చేసేటువంటి ఏ బ్రూవరీస్ కానీ నమ్మలా. అందుకే ఆయన సొంతంగా తయారు చేసి జనాలకి ఏ విధంగా అన్యాయం జరగకుండా సొంతంగా తయారు చేసి ఆయన మద్యాన్ని ఇస్తున్నారు. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏంటి మీ పాయింట్? సార్ ఈవీఎం ఐఏఎస్ గారు అని చెప్పి ఒక మాట చెప్పారు సార్. ఈవీఎం ఐఏఎస్ గారు సిట్కి డైరెక్షన్ ఇస్తే మొదటగా సిట్ అధికారిగా ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు సార్, ఏదైతే మన సిఐడి ఆఫీసర్ గా పనిచేసినటువంటి వినీత్ బిజ్రేవాల్ ఆయన. అయ్యా స్వామి మీకు నమస్కారం, ఇంత చండాలమైన తప్పు నేను చేయలేను, కర్మ రిటర్న్స్ అనేది నాకు కూడా ఉంటుంది స్వామి, ఇంత చండాలమైన తప్పు చేయలేని నన్ను పారిపోయారు సార్. రైట్, వినీత్ బిజ్రేవాల్ ఆయన ఫస్ట్ ఆయన కేసు ఇచ్చారు సిఐడి ఆఫీసర్, ఆయన పారిపోయారు సార్ పాప సెంట్రల్ ఆఫీస్ కి. ఇట్లాంటి కర్మ నేను మూట కట్టుకోలేను అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే మధుసూదన్ రెడ్డి అన్న మాట్లాడుతుంటే నాకు ఏదైతే ఎన్టీఆర్ ది సినిమా ఉంది సార్ పాతాళ భైరవి అని చెప్పి, అందులో ఒకటి ఉంది సార్, మోసం గురు అనే డైలాగ్ సార్, అది బాగా గుర్తొచ్చింది సార్. అన్న చెప్పి అన్ని వింటుంటే రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు అదే అనుకుంటున్నారండి, ప్రతి పాయింట్ కి మోసం గురు మోసం అని వేసుకోవాలి నిజంగా. ఇంకా మోసం గురు అనే డైలాగ్ గుర్తొస్తా ఉంది నాకు మధుసూదన్ రెడ్డి గారు చెప్పి ఒక్కొక్క మాట వింటుంటే. లిక్కర్ కేసులో ఈ రోజు ఎక్కడెక్కడ తాగి చనిపోతున్నారు, ఒక్కసారి విజువల్ కూడా నేను ప్లే చేస్తాను, ఎటువంటివి దొరుకుతున్నాయని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా స్కాన్ చేయమని, స్కాన్ చేస్తే ఆఖరికి బేరు కూడా నకిలీదే దొరుకుతోంది, ఎర్రర్ వస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత వీటిపైన వార్తలు ప్రసారం చేసినా, ఈ వార్తలు ప్రచురించినా కేసులు పెడతామన్నట్టుగా పోలీసులు ఈరోజు మీడియా ఛానల్ పైన, సాక్షి మీడియా పైన ఏ రకంగా అంటే అసలు పోలీసులే ఉంటున్నారు, విజయవాడ ఆఫీసా హైదరాబాద్ ఆఫీసా అని లేదు, ఏదో ఉద్యోగులు వచ్చినట్టుగా పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడము, పోవడము, తనిఖీలు చేయడము, ఇదే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మీరు తాగుతున్న మద్యానికి సంబంధించి దయచేసి జాగ్రత్తగా ఉండండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. పాపం కూలీ నాలీ చేసుకుంటున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏ మద్యం తాగుతారో తెలియదు, ఏ రోజు అనారోగ్యం పాలవుతారో తెలియదు, ఏ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు. వాటి మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు దృష్టి సారించలేదు. బెల్ట్ షాపులు ఎత్తేస్తాము, ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేస్తామనే ప్రశ్న ఉద్భవించట్లేదు. ఎందుకంటే వారు చేస్తారని చెప్పట్లేదు, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎర్రర్ వచ్చేసింది సార్, క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయండి అని చెప్పారు. సార్ ఏంటి కేసులు పెట్టడం ఏంటి? నిజాలు మాట్లాడితే కేసులు పెట్టేస్తారా? మీడియాను కూడా వదిలిపెట్టరా? అంటే ఎవరు ఈ వార్తలు ప్రసారం చేయకూడదా ఈ విధంగా నకిలీ మద్యం అమ్ముతుంటే? నేను ఎందుకు మిమ్మల్ని అమాయకమైన జర్నలిస్ట్ అంటాను? మీరు డైలీ సీరియల్ వాళ్ళ నడిపించడం మీకు రాకుండా ఒరిజినల్ జర్నలిజం విలువలకు కట్టుబడి నిజమైన వార్తలు ప్రజల యొక్క మన్ననలు పొందడానికి, ప్రజలకి ఆరోగ్య పరిస్థితులు విఘటించకుండా పరిరక్షించడానికి మీరు చేస్తున్న బాధకి ఇలాగే పోలీసులు వస్తారు. అరే నిజం చెప్తావా అని. ఇందాక మా మసూదన్ బాగా చెప్పిండు, నిజం మాడితే 1000 తలకాయలు ఎగిరిపోతాయి అన్నట్టు. మీకు తలకాయలు ఎగిరిపోవు కాబట్టి నిజం మాట్లాడుతూ ఉంటారు. అంచేత మీరేంటంటే నిజం మాట్లాడినోడికి ఎప్పుడు కష్టమే ఉంటుంది సార్. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాలకి ప్రజలను మోసం చేయడం అన్నది నానుడిగా ఉన్నప్పుడు కాదు. ఈ సూత్రం వాళ్ళకి వర్తించదా? అంటే నేను తప్పు చేసిన వాళ్ళకి, వాళ్ళు తప్పు చేస్తున్నారు లేదా నేను ఇప్పుడు డిక్లేర్ చేయట్లేదు, సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ తప్పు చేసిన పోలీస్ అధికారి అయినా సరే. సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, క్యూఆర్ కోడ్ ఇప్పుడు స్కాన్ చేయమంటున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ బాటిల్ అమ్మలేదో ఒకసారి చెప్పమనండి. ఏ లెక్కర్ షాప్ అయినా సరే నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇదే అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో ఏ బాటిల్ అయినా స్కాన్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా ఎక్కడ నమ్మారు చెప్పండి? అదే చెప్తున్నాను, ఇక్కడ కూడా కర్మ రిటర్న్స్ అంటే మళ్ళీ క్యూఆర్ కోడ్ గతి అయింది. కరెక్ట్. అంచేత వాళ్ళు నోరిప్పితే అబద్ధాలు ఎలా ఉంటాయి దగ్గర. మీకు 2014 నుంచి మహేంద్ర గజకర్ణ గోకర్ణ విద్యలు తయారు చేసే ఒక మాంత్రికుడు ఉన్నాడు దేశంలో. ఒకడు అదాని అయితే ఇంకోటి అంబానీ. ఈ అదాని డేటా సెంటర్ 2014 నుంచి 2019 దాకా చెవులో పూలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని చేద్దాం అనుకున్న దగ్గర పిల్లక చేత్తో పట్టుకుని ఏం చేశాడో తెలుసా సార్? మీకు చెప్తాను. 25/2022లో 1, 2, 3, 4, 6 జీవోలు ఇచ్చాడు సార్ వరుస. ఏది? జీవో నెంబర్ MS5 IITEC ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 23/11/20. అలాగే జీవో నెంబర్ 3 IITC ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 3/2/21. అలాగే జీవో నెంబర్ 11 డేటెడ్ 11/11/21. అలాగే APICC 17/037
సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 2020 MGNR నుంచి ఏపీఐసిసి నుంచి ఐఎన్సి డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అలాగే ఫిఫ్త్ ఏంటంటే మినిట్స్ ఆఫ్ ఎస్ఐపిబి మీటింగ్ హెల్డ్ ఇన్ 12/5/22. యుఓ నెంబర్ 6 ఏంటంటే 135/22 డేటెడ్ 12/5/22. ఇవేంటి తెలుసా సార్, అదానీ డేటా సెంటర్కి ఫేజెస్ వైజ్గా వీళ్ళకి ల్యాండ్ ఎలకేషన్స్ చేస్తూ సబ్సీక్వెంట్గా వాళ్ళ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 7,210 కోట్లని ప్రత్యక్షంగా 14,825, పరోక్షంగా 5,625, అలాగే టోటల్ 20,450 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఫేజ్లో ఏది 100 మెగావాట్స్ 5,070 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ లో 1145 ఐటీ బిజినెస్ పార్క్ స్కిల్ సెంటర్ 400 రిక్రియేషన్ సెంటర్ కి 570. సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో వీళ్ళకి ఫేజెస్ వైజ్ గా 2020కే ల్యాండ్ అలొకేషన్స్ అయిపోయి. అండ్ ఇది దగ్గర మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్, మీరు ఇంట్లో సాఫ్ట్వేర్ కంప్యూటర్ కొంటారు, ఆ కొంటున్న దానికి మీరు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటారు. డెల్ కంప్యూటర్ కొనండి, ల్యాప్టాప్ లేదంటే లెనోవో కొనండి. ఇలాగే ఏ టెక్నాలజీని తీసుకొచ్చి దీనికి డేటా సెంటర్కి అడాప్ట్ చేస్తున్నారు. ఇది నిన్న రాత్రి అదానీ ట్వీట్ పెట్టాడు. అవును, పెట్టేంత వరకు వీళ్ళు ఎవరు రాయలేదు. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి కర్మ రిటర్న్స్ అది ఎలా ఉంటుంది తెలుసా, ఇది నాదే అని చెప్పుకోవడం అలవాటు అయిన దగ్గర 200 మంది ఆఖరికి ఆ పచ్చళ్ళమ్ముకొని ఛానల్ కూడా రాశాడు. 200 మంది ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు, 200 మందికి వస్తాయట. రైట్, దాని గురించి పూర్తి డిబేట్ కూడా పెడదాం సార్ తప్పకుండా. మీరు కర్మ రిటర్న్స్ అంటే ఇన్ని అబద్ధాలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారంటే 16 నెలల పై చిలుక. రైట్, థ్యాంక్ యూ సార్. కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు, మధుసూదన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.